హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫార్మాస్యూటికల్లో ఏపీఐకి సంబంధించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏ క్వశ్చన్లు సాధారణంగా అడుగుతారు వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా కెమిస్ట్రీ అంటే ఏంటి? కెమిస్ట్రీ అంటే ఏదైనా పదార్థం యొక్క లక్షణాల గురించి, మరొక పదార్థంతో జరిగే రియాక్షన్ గురించి, ఒక పదార్థం ఇంకో పదార్థంతో ఎప్పుడు మారుతుంది, వీటి గురించి స్టడీనే మనం కెమిస్ట్రీ అంటాము. రెండు వేర్వేరు పదార్థాలు కలిసినప్పుడు జరిగే ప్రక్రియని కెమికల్ రియాక్షన్ అంటాము. సో వీటి గురించి జరిగే అధ్యయనాన్ని కెమిస్ట్రీ అంటాము. తర్వాత రియాక్టర్ ఆపరేట్ చేసే ముందు, బ్యాచ్ రియాక్టర్ ఆపరేట్ చేసే ముందు ఏ అంశాలు మనం చెక్ చేయాలి? మనం ఏదైనా ఆపరేషన్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని అంశాలు చెక్ చేసుకోవాలి. అవేంటంటే, ఒకటి రియాక్టర్ క్లీనింగ్ అయిందా లేదా, రెండవది రా మెటీరియల్స్ అన్నీ రెడీగా ఉన్నాయా మరియు వాటి స్పెసిఫికేషన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి వెయిట్ మరియు క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని సరి చేసుకోవాలి. మూడోది బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు అవసరమైన పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. నాలుగవది యూటిలిటీస్ అంటే ఆర్టీ సర్క్యులేషన్ కానీ, బ్రెయిన్ సర్క్యులేషన్ కానీ, స్టీమ్, నైట్రోజన్, వ్యాక్యూమ్ మొదలైనటువంటి యూటిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఐదవది బ్యాచ్ రికార్డ్స్ కానీ, ఎస్ఓపి కానీ, లాగ్ బుక్స్ కానీ, క్లీనింగ్ రికార్డ్స్ కానీ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో చూసుకోవాలి. బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు బాటమ్ వాల్ క్లోజ్ ఉందా లేదా ఓపెన్లో ఉందా, వెంట్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సిన అంశాలు. తర్వాత మూడవ ప్రశ్న ఏంటంటే, సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? సెంట్రిఫ్యూజ్ చేసే ముందు ఏం చెక్ చేయాలి? సెంట్రిఫ్యూజ్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్న రియాక్షన్ మాస్ని సపరేట్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్. సపరేట్ చేసిన లిక్విడ్ని ఎంఎల్స్ అంటారు, అంటే మదర్ లిక్కర్స్ అంటారు. మరియు ప్రొడక్ట్ అనేది సెంట్రిఫ్యూజ్ బ్యాగ్స్కి ఉండిపోతుంది. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా పనిచేస్తుంది. సెంట్రిఫ్యూజ్ లోపల ఫిల్టర్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఇందులో మెటీరియల్ అనేది ఉండిపోతుంది. ఆ మెటీరియల్ని ఫిల్టరేషన్ అయిన తర్వాత అన్లోడ్ చేస్తారు. ఇది వెట్ స్టేజ్లో ఉంటుంది. దీనిని డ్రై చేయడానికి ఈ మెటీరియల్ మొత్తాన్ని ఆర్సీవీడీలో వేసి అక్కడ కంప్లీట్గా డ్రై చేసి పౌడర్గా తయారవుతుంది. ఆర్సీవీడీ అంటే రోటో కోన్ వ్యాక్యూమ్ డ్రైయర్ అంటాం. సెంట్రిఫ్యూజ్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్న రియాక్షన్ మాస్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ మాస్ని సపరేట్ చేయడానికి, అంటే ఫిల్టర్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్. ఈ సపరేట్ చేసిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఈ లిక్విడ్ని ఎంఎల్స్ అంటారు, అంటే మదర్ లిక్కర్స్ అంటారు. సో తర్వాత ఏఎన్ఎఫ్డి అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం? ఏఎన్ఎఫ్డి అంటే ఏంటంటే ఎజిటేటెడ్ నచ్ ఫిల్టర్ అండ్ డ్రయర్. ఫార్మాస్యూటికల్ కంపెనీలో చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్ ఇది. దీనిని ఉపయోగించి ఫిల్టరేషన్ మరియు డ్రైయింగ్ రెండు కూడా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సెంట్రిఫ్యూజ్లో ఓన్లీ ఫిల్టరేషన్ మాత్రమే చేస్తాం, అలాగే ఆర్సీబీడీలో డ్రైయింగ్ మాత్రమే చేస్తాం. కానీ ఏఎన్ఎఫ్డిలో ఈ రెండింటిని కూడా చేసే వీలుంటుంది. ఏఎన్ఎఫ్డిలో ఫిల్టరేషన్ మరియు డ్రైయింగ్ రెండు పెట్టవచ్చు. మొదటగా ఇందులో ఎజిటేటర్ అనేది ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యి గేర్ బాక్స్, మోటార్ ఉంటుంది. అలాగే హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ఎజిటేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి కిందకి మూవ్ చేయడానికి యూస్ అవుతుంది. మోటార్ అనేది ఎజిటేటర్కి, ఈ మోటార్ అనేది ఎజిటేటర్ని క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ తిప్పడానికి యూజ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ని కటింగ్ మోడ్ అంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ని ప్రెస్సింగ్ మోడ్ అంటాం. దీనికి ఒక మ్యాన్ హోల్ అనేది ఉంటుంది, డిశ్చార్జ్ వాల్ ఉంటుంది, యూ గ్లాస్, ప్రెజర్ గేజ్, వ్యాక్యూమ్ గేజ్ ఉంటాయి. ఫీడింగ్ వాల్ మరియు ఎంఎల్స్ బయటికి పోవడానికి ఎంఎల్స్ అవుట్లెట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మెటీరియల్ను ఫిల్టర్ చేయడానికి మధ్యలో ఫిల్టర్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని వాషింగ్ ఇవ్వడానికి వాషింగ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ఏఎన్ఎఫ్డి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, రియాక్టర్ నుండి ఫీడింగ్ లైన్ గుండా లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్ను చార్జ్ చేస్తారు. మెటీరియల్ను చార్జ్ చేసేటప్పుడు ఎజిటేటర్ను పైకి ఉండేలా చూసుకుంటారు. చార్జ్ అయిన తర్వాత ఎంఎల్స్ అనేవి ఇందాక చెప్పుకున్నట్లుగా మదర్ లిక్కర్ అనేది కిందికి రిసీవర్లోకి వెళ్ళిపోతాయి. మెటీరియల్ మాత్రం ఫిల్టర్ క్లాత్ పై భాగాన ఉండిపోతుంది. ఫిల్టరేషన్ని స్పీడప్ చేయడానికి N2 అంటే నైట్రోజన్ ప్రెజర్ని అప్లై చేస్తారు. తర్వాత ఎంఎల్స్ మొత్తం కలెక్ట్ అయ్యాక డ్రైయింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్రైయింగ్ ఎలా జరుగుతుందంటే, ఏఎన్ఎఫ్డి చుట్టూ జాకెట్ అనేది ఉంటుంది. ఈ జాకెట్ గుండా హాట్ వాటర్ సర్క్యులేషన్ అనేది పెడతారు, వ్యాక్యూమ్ అప్లై చేస్తారు. హాట్ వాటర్ టెంపరేచర్కి లోపల ఉన్నటువంటి మెటీరియల్ డ్రై అవుతుంది. లిక్విడ్ అనేది వ్యాక్యూమ్ గుండా బయట ఉన్న టబ్లోకి వెళ్తుంది. డ్రైయింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎజిటేటర్ని యాంటీ క్లాక్ వైజ్గా మోడ్లో పెట్టి ఉంచాలి. అప్పుడు మెటీరియల్ మిక్స్ అయ్యి డ్రైయింగ్ ఈజీగా అవుతుంది. ఎంఎల్స్ కలెక్ట్ అయినప్పుడు మాత్రం ఎజిటేటర్ను ప్రెస్సింగ్ మోడ్లో ఉంచాలి. మనం వ్యాక్యూమ్ పెట్టినప్పుడు కానీ, ప్రెజర్ పెట్టినప్పుడు కానీ ఏఎన్ఎఫ్డికి ఉన్నటువంటి వెంట్ అనేది క్లోజ్లో పెట్టాలి. లేదంటే ఆ వెంట్ ద్వారా ప్రెజర్ కానీ వ్యాక్యూమ్ కానీ బయటికి పోతుంది. మెటీరియల్కు సాల్వెంట్ వాషింగ్ ఇచ్చినప్పుడు ఎజిటేటర్ని కటింగ్ మోడ్లో
ఉంచి వాషింగ్ ఇవ్వాలి. వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎజిటేటర్ని పైకి ఉంచాలి. ఏఎన్ఎఫ్డి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని క్రూషియల్ బ్యాచ్ కంటామినేషన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కంటామినేషన్ అనేది జరగకుండా ఉంటుంది. అంతేకాకుండా సేఫ్టీ పరంగా కూడా రిస్క్ ఫ్రీ అనేది ఉంటుంది ఏఎన్ఎఫ్డిలో. తర్వాత లీఫ్ ఫిల్టరేషన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? రియాక్షన్ మాస్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వాటిని తొలగించడానికి, అంటే వాటిని ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడేదే లీఫ్ ఫిల్టర్. లీఫ్ ఫిల్టర్లో ఫిల్టర్ బ్యాగ్ అనేది లీఫ్ ఆకారంలో ఫిల్టర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇవి లీఫ్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని లీఫ్ ఫిల్టర్ అంటారు. ఇవి మాస్ని, ఏదైతే మాస్ ఉంటుందో దాన్ని ఇంప్యూరిటీస్ని తొలగిస్తాయి. నెక్స్ట్, రియాక్టర్లో ఎన్ని రకాల ఎజిటేటర్స్ ఉంటాయి? ఏ రియాక్టర్ అయినా సరే ఆపరేషన్ బట్టి ఎజిటేటర్ డిజైన్ చేసి ఉంటుంది. సాధారణంగా ప్రొపెల్లర్, యాంకర్, టర్బైన్, పెడల్, హెలికల్ అనేది ఉంటాయి. పర్పస్ బట్టి ఎజిటేటర్ని యూజ్ చేస్తారు. ఉదాహరణకు డిస్టిలేషన్ అయితే యాంకర్ని ఎస్ఎస్ఆర్లకు యూజ్ చేయడం జరుగుతుంది. 7th క్వశ్చన్ వచ్చేసి రియాక్టర్స్లో ఏ పార్ట్లు ఉంటాయి? షార్ట్కట్లో చెప్పాలంటే రియాక్టర్లో మోటార్, గేర్ బాక్స్, మెకానికల్ సీల్, యాంకర్, మ్యాన్హోల్, వేపర్ కాలం, ప్రైమరీ కండెన్సర్ అండ్ సెకండరీ కండెన్సర్, వ్యూ గ్లాస్, యూటిలిటీస్ లైన్, జాకెట్ యొక్క వెంట్, థర్మోవాల్, ప్రెజర్ గేజ్, వ్యాక్యూమ్ గేజ్, ఛార్జింగ్ లైన్స్, ఛార్జింగ్ ఊఫర్, N2 లైన్స్ మొదలైనవి ఉంటాయి. సెంట్రిఫ్యూజ్ ఎన్ని సైజులు ఉంటాయి మరియు బ్యాగ్ సైజ్ ఎన్ని రకాలు? సాధారణంగా సెంట్రిఫ్యూజ్లో స్టాండర్డ్ సైజులు వచ్చేసి 8, 12, 24, 36, 48, 60 ఇవి స్టాండర్డ్ సైజులు. ఫిల్టర్ బ్యాగ్స్ వచ్చేసి 2, 5, 10, 20 మైక్రాన్స్ బ్యాగ్స్ ఉంటాయి. సెంట్రిఫ్యూజ్ యొక్క ఆర్పిఎం విషయానికి వస్తే ఆర్పిఎం అనేది 300, 600, 900 స్పీడ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రియాక్టర్ క్లీనింగ్ ఎన్ని రకాలు? ఒకటి బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్, రెండవది PCO అంటే ప్రొడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్, మూడవది రీక్లీనింగ్, నాలుగవది మేజర్ క్లీనింగ్. ముందుగా బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. బ్యాచ్ అయ్యాక ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు చేసే క్లీనింగ్ని బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటాం. ఇందులో వాటర్ రిఫ్లెక్స్ పెడతారు. ప్రీవియస్ బ్యాచ్ సంబంధించిన రిమైన్స్ ఏమైనా ఉంటే మనం తొలగించుకోవడానికి క్లీన్ చేయాలి. తర్వాత ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్. ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కాకుండా ఇంకొక ప్రోడక్ట్ మారినప్పుడు చేసే క్లీనింగ్ని ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ అంటారు. ముందుగా మ్యాన్ హోల్ ఓపెన్ చేసి బాటమ్ వాల్వ్ అనేది క్లోజ్ చేయాలి. తర్వాత రియాక్టర్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా సాల్వెంట్ తర్వాత వాటర్తో క్లీన్ చేయాలి. తర్వాత బాటమ్ వాల్వ్ ఓపెన్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసి మెయింటెనెన్స్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెసరీస్ రిమూవ్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ యాక్సెసరీస్ ఏమంటే ప్రాసెస్ లైన్స్, మ్యాన్హోల్ కవర్, బాటమ్ వాల్, వేపర్ లైన్, రిఫ్లెక్స్ లైన్, ఛార్జింగ్ లైన్, శాంప్లింగ్ లైన్, డమ్మీస్ వీటిని రిమూవ్ చేసి సూటబుల్ సాల్వెంట్తో మరియు వాటర్తో ఎస్ఓపిలో ఏ విధంగా ఉంటుందో ఆ ఎస్ఓపి ప్రకారంగా క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఫిక్స్ చేయాలి. తర్వాత రియాక్టర్లో మిథనాల్ని పంపించి హీట్ ఇచ్చి సర్టన్ టెంపరేచర్ ఇచ్చి అరగంట సేపు రిఫ్లెక్స్ పెట్టాలి. ఈ రిఫ్లెక్స్ పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ మిథనాల్ లోపల ఎడిషన్ పెట్టి హీట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ వేపర్ కాలం గుండా అది రిఫ్లెక్స్ అయ్యి ఆ రియాక్టర్ యొక్క సర్ఫేస్ మొత్తం క్లీన్ చేస్తుంది. తర్వాత శాంపిల్ని QCకి పంపించి ఓకే అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. QC వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తారు. తర్వాత రీక్లీనింగ్ ఎప్పుడు చేస్తారంటే రియాక్టర్ ఎక్కువ రోజులు వాడకపోతే ఆల్రెడీ క్లీన్ అయిన రియాక్టర్ని మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ క్లీన్ చేయడాన్ని రీక్లీనింగ్ అంటారు. తర్వాత మేజర్ క్లీనింగ్ అంటే జనరల్గా 3 monthsకి ఒకసారి చేసేదాన్ని మేజర్ క్లీనింగ్ అంటారు. నెక్స్ట్ GMP అంటే ఏంటి? GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా జరుగుతుందా లేదా అని చూసే సిస్టమ్ని GMP అంటారు. అంటే GMPలో కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ ప్రకారం పనిచేస్తే క్వాలిటీ బాగుంటుంది, అలాగే సేఫ్టీ బాగుంటుంది అనే ఉద్దేశంతో వాటికి అనుగుణంగా వర్క్ జరుగుతుందా లేదా అని చూసే సిస్టాన్ని GMP అంటారు. ఇందులో మెటీరియల్కి సంబంధించి ఎక్విప్మెంట్, ప్రాపర్ ట్రైనింగ్, పర్సనల్ హైజీన్, ఆపరేషన్ ప్రొసీజర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్, చేసిన ప్రతి ప్రాసెస్కి రికార్డ్స్ వ్రాయడం, ప్రతి దానికి డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం, టైం టు టైం శాంపిల్ పంపడం, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించడం, టైం టు టైం క్లీనింగ్ చూసుకోవడం, ఇవన్నీ కూడా GMP కిందకి వస్తాయి. ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సక్రమంగా జరగడానికి పెట్టుకున్నటువంటి పక్కా విధానాలని ఈ GMPలో పొందుపరచడం జరిగింది. తర్వాత క్వశ్చన్, ఫార్మాస్యూటికల్ కంపెనీలో సాధారణంగా వాడే సాల్వెంట్స్ ఏంటి? ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రొడక్షన్ ఏరియాలో వాడే సాల్వెంట్స్ గురించి చూద్దాం. ముందుగా ఎసిటోన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 56 degrees సెంటిగ్రేడ్. ఎసిటోన్ యొక్క డెన్సిటీ వచ్చేసి 784 kg/m³. అలాగే ఎసిటోన్ అనేది వాటర్లో మిక్స్ అవుతుందా లేదంటే మిక్స్ అవుతుంది. రెండవది టోలిన్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 110 degrees సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 867 kg/m³. టోలిన్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మిథనాల్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 64.7 degrees సెంటిగ్రేడ్. మిథనాల్ యొక్క డెన్సిటీ
792 kg/m³. ఇది వాటర్లో మిక్స్ అవుతుంది. తర్వాత వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 997 kg/m³. అలాగే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ IPA అంటాం. దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 82.3 డిగ్రీ సెంటిగ్రేడ్. దీని డెన్సిటీ వచ్చేసి 786 kg/m³. ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. డైక్లోరోమిథేన్ అనేది బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 39.6 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డెన్సిటీ విషయానికి వచ్చేసరికి మిగతా వాటికంటే డైక్లోరోమిథేన్ డెన్సిటీ ఎక్కువ, 1322 kg/m³. డైక్లోరోమిథేన్ కూడా వాటర్లో కలవదు. ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 78.37 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 789 kg/m³. ఇథనాల్ అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. ఐసోబ్యూటల్ కీటోన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 116 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 802 kg/m³. ఐసోబ్యూటల్ కీటోన్ అనేది వాటర్ లో కొంతవరకు మిక్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్లోరోఫామ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 61.2 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి మిగతా అన్నిటికంటే క్లోరోఫామ్ డెన్సిటీ ఎక్కువ, 1490 kg/m³. క్లోరోఫామ్ అనేది వాటర్ లో మిక్స్ అవ్వదు. ఈ ఎసిటోన్, టోలిన్, మిథనాల్, వాటర్, ఐసోప్రోపైల్ ఆల్కహాల్, డైక్లోరోమిథేన్, ఇథనాల్, ఐసోబ్యూటల్ కీటోన్, క్లోరోఫామ్ ఇవన్నీ సాధారణంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ ఏరియాలో వాడే సాల్వెంట్స్. ఇందులో టోల్విన్ మరియు డైక్లోరోమిథేన్, క్లోరోఫామ్ అనేవి ఈ మూడు కూడా వాటర్లో మిక్స్ అవ్వవు. వీటిని జనరల్గా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో వాడతారు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జనరల్గా వాడే యాసిడ్స్ మరియు బేసెస్ ఏంటి? జనరల్గా వాడే యాసిడ్స్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. అలాగే బేసెస్ విషయానికి వస్తే సోడియం హైడ్రాక్సైడ్, అమోనియా హైడ్రాక్సైడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎందుకు వాడతారంటే pHని అడ్జస్ట్మెంట్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతారు. అలాగే సాల్ట్ ఫార్మేషన్ కూడా యాసిడ్ వాడతారు. బేసెస్ విషయానికి వస్తే సోడియం హైడ్రాక్సైడ్ మరియు అమోనియా హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ కూడా pHని అడ్జస్ట్ చేయడానికి మరియు క్లీనింగ్ ప్రాసెస్ లో వాడుతూ ఉంటారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎన్ని రకాలు? ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది 5 రకాలు. ఒకటి వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, రెండవది పౌడర్ ఎక్స్టింగ్విషర్, మూడవది ఫోమ్ ఎక్స్టింగ్విషర్, నాలుగవది కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్స్టింగ్విషర్, ఐదవది వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్. ఇప్పుడు ఫైర్ టైప్స్ చూద్దాం. క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D, క్లాస్ E, క్లాస్ F. సో ఇవన్నీ ఫైర్ యొక్క రకాలు. ముందుగా క్లాస్ ఏలో పేపర్, ప్లాస్టిక్, క్లాత్, కోల్ మొదలైన వాటి అన్నిటి కూడా క్లాస్ ఏలోకి వస్తాయి. ఫ్లేమబుల్ లిక్విడ్స్ కానీ, గ్యాసోలిన్ కానీ, పెట్రోలియం కానీ, పెయింట్, ఫ్లేమబుల్ సాల్వెంట్స్ అన్ని కూడా క్లాస్ బిలోకి వస్తాయి. క్లాస్ సి అనేది ఫ్లేమబుల్ గ్యాసెస్ అంటే ప్రొపేన్, మిథేన్, బ్యూటేన్ ఇవన్నీ కూడా క్లాస్ సిలోకి వస్తాయి. తర్వాత క్లాస్ డి అంటే కంబస్టబుల్ మెటీరియల్ అంటే మెగ్నీషియం కానీ, లిథియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ ఈ కంబస్టబుల్ మెటీరియల్ అన్ని క్లాస్ డిలోకి వస్తాయి. క్లాస్ ఈలో ఎలక్ట్రికల్ సోర్సెస్ అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన ఫైర్ ఏదైనా సరే క్లాస్ ఈలోకి వస్తుంది. తర్వాత క్లాస్ ఎఫ్ అంటే కుకింగ్ ఆయిల్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఈ ఆయిల్ సంబంధించిన ఫైర్ కానీ క్లాస్ ఎఫ్ లోకి వస్తాయి. క్వశ్చన్, టైప్స్ ఆఫ్ టెస్ట్స్. ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ ఏరియాలో క్యూసీకి జనరల్గా శాంపుల్ పంపిస్తూ ఉంటాము. ఆ క్యూసీకి ఏ శాంపుల్లు పంపిస్తారు? సాధారణంగా ఫార్మాస్యూటికల్లో 5 రకాల టెస్టులు తరచుగా చేస్తూ ఉంటారు. అవేంటంటే, ఒకటి pH టెస్ట్, రెండవది TLC, మూడవది MC, నాలుగవది అస్సే, ఐదవది గ్రావిటీ. సో ముందుగా pH టెస్ట్ గురించి తెలుసుకుందాం. pH టెస్ట్లో ఏదైనా సబ్స్టాన్స్ యాసిడిటీ లేదంటే ఆల్కలినిటీ ఎంత ఉందో నిర్ధారించబడుతుంది. pH టెస్ట్ అనేది ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంపార్టెంట్. pH స్కేల్లో జనరల్గా 0 to 14 లెవెల్స్ ఉంటాయి. 0 అనేది స్ట్రాంగ్ యాసిడ్, 14 అనేది స్ట్రాంగ్ బేస్, 7 అనేది న్యూట్రల్. 7 కంటే తక్కువ ఉంటే వాటిని యాసిడ్స్ అంటాము, 7 కంటే ఎక్కువ ఉంటే వాటిని బేసెస్ అంటాం. 7 కంటే తక్కువ అంటే 6, 5, 4 ఉంటే వీక్ యాసిడ్స్ అంటాము. 3, 2, 1, 0 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. 7 కంటే ఎక్కువ అంటే 8, 9, 10 ఉంటే వీక్ బేస్ అంటారు. 11, 12, 13, 14 ఉంటే వాటిని స్ట్రాంగ్ బేసెస్ అంటారు. జనరల్గా pHని కొలవడానికి pH మీటర్, pH పేపర్ని వాడతారు. pH పేపర్లో లైట్ ఎల్లో ఉంటే దాన్ని న్యూట్రల్గా చెప్పుకోవచ్చు. ఎల్లో నుండి గ్రీన్కి వెళ్తుంటే దాన్ని బేస్ అని అంటారు. అలాగే గ్రీన్ నుండి కంప్లీట్గా బ్లూకి వెళ్తుంటే దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటారు. అలాగే ఎల్లో నుండి ఆరెంజ్కి వెళ్తుంటే దాన్ని యాసిడ్ అంటారు. ఆరెంజ్ నుంచి రెడ్కి వెళ్తుంటే కంప్లీట్గా దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని అంటారు. తర్వాత వచ్చేసి TLC అంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఈ TLC టెస్ట్ ఎందుకంటే ఏదైనా రా మెటీరియల్ కానీ దాని యొక్క ప్యూరిటీని చెక్ చేయడానికి, ఒక సబ్స్టాన్స్లో కొన్ని మిక్స్ అయిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మిక్స్ అయిన కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఏదైనా సొల్యూషన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి, అలాగే రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ రియాక్షన్ ఏ స్టేజ్లో ఉంది అనేది మానిటరింగ్ చేయడానికి TLC అనేది ఉపయోగపడుతుంది. తర్వాత MC అంటే మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమ శాతం.
అంటే ఒక ఫార్మాస్యూటికల్ సబ్స్టాన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ తేమ శాతం ఉంది లేదా నీరు ఎంతవరకు ఉంది అనేది ఐడెంటిఫై చేసేది మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్. సో ఎంసీ టెస్ట్ అనేది రిజల్ట్ బట్టి ఫర్దర్గా బ్యాచ్ మూవ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎస్ఏ టెస్ట్. ఈ టెస్ట్ ఎందుకంటే ఒక సబ్స్టాన్స్లో ఎంత ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ ఎస్ఏ టెస్ట్ని యూజ్ చేస్తారు. అలాగే గ్రావిటీ టెస్ట్. గ్రావిటీ అనేది ఒక సబ్స్టాన్స్కు ఎంత డెన్సిటీ ఉంది అంటే వాటర్తో పోలిస్తే ఒక సబ్స్టాన్స్కు ఎంత డెన్సిటీ ఉంది అనేది తెలియజేస్తుంది గ్రావిటీ టెస్ట్. దీని వలన డ్రగ్ సబ్స్టాన్స్ యొక్క ప్యూరిటీ, స్ట్రెంగ్త్ అనేది గుర్తించబడుతుంది. సో ఇవి సాధారణంగా ప్రొడక్షన్ ఏరియాలో యూజ్ చేసే టెస్టులు. ప్రొడక్షన్ ఏరియాలో మెయింటైన్ చేసే డాక్యుమెంట్స్ ఏవి? సో ప్రొడక్షన్ ఏరియాలో చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏపీఐ ప్రొడక్షన్ ఏరియాలో ముఖ్యంగా ఒకటి బీపీఆర్ లేదా బిఎంఆర్ అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ రికార్డ్ లేదా బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్. బీపీఆర్ని యూజ్ చేస్తారు. రెండవది ఎక్విప్మెంట్ లాగ్ బుక్స్. మూడవది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నాలుగవది క్లీనింగ్ రికార్డ్. ఐదవది క్యూఏ ఇండెంట్ బుక్. ఆరవది స్టోర్ ఇండెంట్ బుక్. ఏడవది టెంపరేచర్ మానిటరింగ్ రికార్డ్. ఎనిమిదవది పొజిషన్ లాగ్ బుక్. తొమ్మిదవది మెటీరియల్ కన్జంప్షన్ బుక్. పదవది క్యూసీ అనాలిటికల్ టెస్ట్ రిక్వెస్ట్ బుక్. 11వది ప్రోడక్ట్ వేయింగ్ బుక్. సో ఇన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముందుగా బీపీఆర్ అనేది బీపీఆర్ లేదా బిఎంఆర్ అంటారు. బీపీఆర్ అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ రికార్డ్, బిఎంఆర్ అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్. రెండు ఒకటే. ఇందులో ఏమేమి ఉంటాయంటే కంప్లీట్గా బ్యాచ్ను మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ చేసే వరకు కంప్లీట్గా ఏమేమి చేయాలనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా డీటెయిల్గా ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే బ్యాచ్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, డ్రగ్ యొక్క నేమ్, డ్రగ్ ఏ స్టేజ్లో ఉంది, బ్యాచ్ యొక్క నెంబర్, ఇన్పుట్ మెటీరియల్ అంటే ఏ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుందని, అలాగే ఆ మెటీరియల్ లీటర్లో ఉందా లేదంటే కేజీలో ఉందా, అలాగే స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అనేది వాడాలి, మనం ఎంత క్వాంటిటీ వాడాము, అలాగే ఆ మెటీరియల్ రిఫరెన్స్ నెంబర్, అలాగే ఆ ప్రాసెసింగ్ అంతా చూసుకున్న వ్యక్తి సిగ్నేచర్, మరియు ఆపరేషన్ చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ ఏం వాడాము ఆ ఎక్విప్మెంట్ యొక్క నెంబర్, ఇవన్నీ ఉంటాయి. ఇదే కాక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అంటే ఏ ఆపరేషన్ చేయాలి, అలాగే ఆ ఎక్విప్మెంట్ నెంబర్, అలాగే డేట్, ఏ టైం నుండి ఏ టైం వరకు ఆపరేషన్ జరిగింది, ఎంత టైం జరిగింది అంటే డ్యూరేషన్ ఎంత టైం జరిగింది అనేది, అలాగే ఎవరు చేశారు వాళ్ళ సిగ్నేచర్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బీపీఆర్లో దానికి అనుగుణంగా మనం రాయాల్సి ఉంటుంది. చివరగా ఫైనల్గా అవుట్పుట్ ఎంత వచ్చింది, దాని వెయిట్ ఎంత అని రాయాల్సి ఉంటుంది. సో బీపీఆర్లో ప్రతిదీ డీటెయిల్డ్గా వివరించి ఉంటుంది. బీపీఆర్ ప్రకారమే ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్విప్మెంట్ లాగ్ బుక్ ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఎక్విప్మెంట్ లోపలే కాబట్టి, అంటే రియాక్టర్లో కానీ, ఏఎన్ఎఫ్డీలో కానీ, సెంట్రిఫ్యూజ్లో కానీ, ఆర్సీబీడీలో కానీ, ఇవన్నీ ఎక్విప్మెంట్లు కాబట్టి ఈ ఎక్విప్మెంట్లోనే ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఎక్విప్మెంట్కి ఒక లాగ్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్లో ఏ బ్యాచ్ ఆపరేషన్ జరిగింది, స్టార్టింగ్ డేట్, స్టార్టింగ్ టైం, ఎండింగ్ డేట్ మరియు ఎండింగ్ టైం రాయాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ ఖాళీ అయ్యాక ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్లీనింగ్ చేశారనేది కూడా దాంట్లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచి ఆ ఎక్విప్మెంట్ ఖాళీగా ఉన్నదనేది కూడా దాంట్లో రాయాలి. మళ్ళీ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి ఎక్విప్మెంట్కి ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ప్రతి ప్రొసీజర్కి ఒక ఎస్ఓపి అనేది ఉంటుంది. అందులో ఏ విధంగా చేయాలి రాయబడి ఉంటుంది. రియాక్టర్ క్లీనింగ్ ఒక ఎస్ఓపి, ఎక్విప్మెంట్ ఎలా ఆపరేట్ చేయాలి అనే దానికి కూడా ఒక ఎస్ఓపి, అంటే ప్రతి ప్రొసీజర్కి ఒక ఎస్ఓపి అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలనేది అందులో ప్రింట్ చేయబడి ఉంటుంది. తర్వాత క్లీనింగ్ రికార్డ్లో ప్రొడక్షన్ ఏరియా క్లీనింగ్ కానీ, క్లీన్ రూమ్స్ క్లీనింగ్ కానీ, ఓవరాల్గా ఫెసిలిటీకి సంబంధించిన క్లీనింగ్ రికార్డ్ ఇది. ఇందులో డేట్, టైం, సిగ్నేచర్ ఉంటుంది. ఇది ప్రతిరోజు ప్రాసెస్. ఇది క్లీనింగ్ అయిన తర్వాత ఇందులో రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇండెంట్ బుక్ ఎందుకంటే ప్రొడక్షన్కి సంబంధించిన రికార్డ్స్ కానీ, షీట్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా క్యూఏ వాళ్ళే ఇష్యూ చేస్తారు కాబట్టి, వాళ్ళే స్టాంప్ వేసి మనకి ఇస్తారు కాబట్టి, బీపీఆర్ అయిపోయినా, లాగ్ బుక్స్ అయిపోయినా, కంప్లీషన్ షీట్లు అయిపోయినా క్యూఏ వాళ్ళకి ఇండెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు మన రిక్వైర్మెంట్ని బట్టి ఏం కావాలో వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇందులో ఆ బుక్ యొక్క రిఫరెన్స్ నెంబర్, క్వాంటిటీ, సిగ్నేచర్, డేట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత స్టోర్ ఇండెంట్ బుక్. ఇక్కడ స్టోర్ ఇండెంట్ బుక్ అంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ కానీ, సాల్వెంట్స్ కానీ, బ్యాచ్కి సంబంధించిన మెటీరియల్స్ కావాల్సి వచ్చినప్పుడు స్టోర్కి మనం ఇండెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు మనకు ఏ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో దానిని ఇష్యూ చేసి పంపిస్తారు. ఇక్కడ ఇంజనీరింగ్ స్టోర్ బుక్ అంటే మనకు కావాల్సిన టూల్స్ ఏవైతే ఉంటాయో అవి, మరియు క్లీనింగ్ మెటీరియల్ కానీ,
ఇప్పుడు బ్యాగ్స్ కానీ, ఫిల్టర్ క్లాత్లు కానీ, మాప్ స్టిక్స్ కానీ, సోప్స్ కానీ, పెన్స్ కానీ ఇలాంటి వస్తువులు ఏమైనా కావాలంటే ఇండెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఇంజనీరింగ్ స్టోర్. ఇంజనీరింగ్ స్టోర్ ఇండెంట్ బుక్ అనేది వేరేగా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ మానిటరింగ్ రికార్డ్. ఇది ఓపెన్ ఏరియాలో కాకుండా క్లీన్ రూమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఏరియాలో టెంపరేచర్ మానిటరింగ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. ప్రతి గంటకు టెంపరేచర్ ఎంత ఉందనేది దాంట్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత పొజిషన్ లాగ్ బుక్. పొజిషన్ లాగ్ బుక్ అంటే జనరల్గా బ్లాక్లో షిఫ్ట్ టైం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనం పొజిషన్ అంటే బ్లాక్లో ప్రస్తుతం పొజిషన్ ఏముంది అంటే షిఫ్ట్ ఎండింగ్ టైంలో రాయాల్సి ఉంటుంది. ఏ ఎక్విప్మెంట్లో ఏ బ్యాచ్ రన్నింగ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఏ ఎక్విప్మెంట్ ఖాళీగా ఉంది, ఈ షిఫ్ట్ ఎండింగ్లో ఒక బుక్లో రాయాల్సి ఉంటుంది. దీన్ని పొజిషన్ లాగ్ బుక్ అంటారు. దీని ద్వారా షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఒక ఐడియా అనేది వస్తుంది. దాంట్లో రాయాల్సి ఉంటుంది పొజిషన్ లాగ్ బుక్లో. మెటీరియల్ కన్జంప్షన్ రికార్డ్. బ్యాచ్ ప్రాసెస్లో రా మెటీరియల్ కానీ, సాల్వెంట్స్ కానీ ఎంత వినియోగించాము, ఇంకా ఎంత స్టాక్ ఉంది, ఆ మెటీరియల్ ఏ బ్యాచ్ వినియోగించాం, ఆ బ్యాచ్ యొక్క నెంబర్, డేట్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఆ బుక్లో రాయాల్సి ఉంటుంది. అది మెటీరియల్ కన్జంప్షన్ బుక్. తర్వాత అనాలిటికల్ టెస్ట్ రిక్వెస్ట్ బుక్. అంటే జనరల్గా క్యూసీకి మనం ఏదైనా శాంపుల్ పంపించేటప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది మనం రాస్తాము. ప్రొడక్షన్ పర్సన్ ఎవరైనా శాంపుల్ పంపించినప్పుడు అంటే పిహెచ్కి కానీ, ఎంసీకి కానీ, కంప్లీట్ అనాలిసిస్ కానీ పంపించినప్పుడు టెస్ట్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో అది ఏ బ్యాచ్కి సంబంధించిన శాంపిల్, బ్యాచ్ నెంబర్, డేట్, ఇన్ టైం అంటే మనకు రిక్వైర్మెంట్ ఉన్న టెస్ట్ ఇవన్నీ రాసి క్యూసీకి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి అందులో రిజల్ట్ అనేది రాసి మనకి పంపిస్తారు. తర్వాత వేయింగ్ రికార్డు. వేయింగ్ రికార్డ్ ఎందుకంటే ఇప్పుడు టైర్ వెయిట్స్ కానీ లేదంటే టోటల్ ప్రోడక్ట్ వెయిట్ కానీ డిస్పాచ్ చేసే ముందు మనం వెయిట్లు వేస్తాము. వేయింగ్ బ్యాలెన్స్లో చెక్ చేసి ఆ వెయిట్లన్నీ ఈ రికార్డులో రాయాల్సి ఉంటుంది. అంటే టోటల్ వెయిట్ ఎంత వచ్చింది అనేది రాయాలి. అలాగే బ్యాచ్ నెంబర్, డేట్, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఇవన్నీ కూడా వేయింగ్ రికార్డులో రాయాల్సి ఉంటుంది. సో ఏ కంపెనీ అయినా సరే, ఫార్మాస్యూటికల్ సంబంధించి ఏ కంపెనీ అయినా సరే డాక్యుమెంట్స్ అనేవి చాలా కీలకం. ఏదైనా సరే ఆడిటింగ్ జరిగినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు కాబట్టి ప్రతి కంపెనీలో డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఈ బీపీఆర్లు మరియు వాటితో అటాచ్ అయ్యి క్యూసీ రిపోర్ట్స్ అండ్ మెటీరియల్ ఇండెంట్ కాపీ ఇవన్నీ కూడా చివరికి క్యూఏకి చేరుతాయి.